ప్రైజ్ ది లార్డ్. నేటి శుభవచనము: గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. కీర్తన గ్రంథము 147 అధ్యాయము 3వ వచనము. ప్రియమైనటువంటి స్నేహితులారా, మన జీవితంలో కొన్ని సందర్భాల్లో కొన్ని అపజయాలు ఎదురవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనవారు మనకి దూరం అవ్వడము, లేదా ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వడము, లేదా కుటుంబంలో సమస్యలు, అనారోగ్యాలు మొదలగు కారణాల చేత మన హృదయం ఎంతో వేదన చెందుతూ ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల ద్వారా నలిగిపోతూ ఉంటుంది. కానీ మనకు తోడు ఎవరూ లేరని నీకు అనిపించవచ్చు. కానీ నీకు తోడుగా ఉండి నిన్ను రక్షించడానికి, నీ గాయములను మాన్పడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. మన కన్నీళ్లను ఆయన చూస్తూ ఉన్నాడు. మన వేదనను, మన బాధను ఆయన తగ్గించగలడు. నీ హృదయానికి శాంతి, సమాధానము దయచేయగలడు. కాబట్టి నీవు బాధలో ఉన్నప్పుడు నిరాశపడవద్దు. పిరికితనము ద్వారా ఏ విధమైనటువంటి తొందరపాటు పనులు చేయవద్దు. అవి దేవునికి హేయములు. కాబట్టి నీవు దేవుని పాదాల చెంతకు వెళ్ళి, ఇదిగో మన గాయములన్నిటినీ సిలువలో భరించి మన గాయములను కట్టినటువంటి యేసయ్య పాదాలను నీవు పట్టుకున్నట్లయితే, నీవు ప్రార్థించినట్లయితే, ఇదిగో నీ గాయములు బాగు చేసి నీకు నూతన విజయాన్ని నీకు దయచేస్తాడు. గాడ్ బ్లెస్ యూ.